విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లార్జెస్ట్ అమాంగ్ 125 to the power of 1 by 6, 11 to the power of 1 by 3, 12 to the power of 1 by 6, 5 to the power of 1 by 4 అంటున్నాడు. ఓకే, సో ఒకసారి చూడండి. సో 125 to the power of 1 by 6, 11 to the power of 1 by 3 ఉంది కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నంటే ఈ 125 to the power of 1 by 6 అలానే ఉంచి 11 to the power of 1 by 3ని నేనేం రాసుకుంటున్నా అంటే 121 to the power of 1 by 6 రాసుకుంటున్నా. ఓకే, సో 2తోని మల్టిప్లై చేసిన న్యూమరేటర్ డినామినేటర్ 1 by 3ని. ఓకే, సో ఇప్పుడు పెద్దది ఏమొచ్చింది నాకు 125 to the power of 1 by 6 వచ్చింది. అంటే 11 1 by 3 అనేది పెద్దది కాదని తెలిసిపోయింది మనకి. ఓకే, సో నెక్స్ట్ ఆప్షన్ ఏంటిది 12 to the power of 1 by 6. రెండింటికి పవర్స్ సేమ్ ఉన్నాయి కదా. సో 1 by 6 1 by 6 ఉన్నాయి కాబట్టి సో 125 పెద్దది మనం చూడగానే చెప్పొచ్చు కాబట్టి సో 12 to the power of 1 by 6 కూడా మన ఆన్సర్ కాదు. ఇంకా మిగిలిపోయింది ఏంది మనకి 5 to the power of 1 by 4 ఉంది. ఓకే, సో 125ని మనం ఏం రాసుకోవచ్చు 5 cube. ఓకే, సో 5 cube to the power of 1 by 6. నెక్స్ట్ 5 to the power of 1 by 4ని కంపేర్ చేయండి మనకి. ఓకే, సో 5 to the power of 5 cube to the power of 1 by 6 అంటే మనం ఏం రాయొచ్చు 5 to the power of 3 by 6 అంటే 1 by 2నే కదా. సో 5 to the power of 1 by 4. 1 by 2 పెద్దదా 1 by 4 పెద్దదా అంటే కంపల్సరీ 1 by 2నే పెద్దది. అంటే 50%, ఇది 25%. కాబట్టి సో మన ఆన్సర్ ఏంటిది 125 to the power of 1 by 6 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే, సో థ్యాంక్ యూ.